హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మరొక వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం రిలేషన్షిప్ గురించి. రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యమైనది. మనం పేరెంట్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటాము కాబట్టి వాళ్ళ యొక్క ఇష్టాలు మనకి తెలుస్తాయి. అలాగే వాళ్ళతో మనం సర్దుకుపోయే మనస్తత్వం కూడా కలిగి ఉంటాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఇబ్బంది అనేది తక్కువగానే ఉంటుంది. ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్యనే చాలా భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. వాళ్ళిద్దరికీ అభిప్రాయాలు చాలా తేడా ఉండొచ్చు. ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచించవచ్చు. అలాగే భార్యాభర్తలు అనే వాళ్ళ వివిధ పద్ధతుల నుంచి వేరే వేరే కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ మధ్య కూడా అనేక అభిప్రాయాల్లో తేడా కనిపించవచ్చు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకొని వాళ్ళ మధ్య తేడా ఉంటుందనే విషయంతో మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళడం ద్వారా కొంతవరకు ఇబ్బంది అనేది మనం నిర్మూలించగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మాయి వైపు నుంచి అబ్బాయి వైపు నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి వెంటనే మనకి జరగాలని ఆలోచించకుండా కొంత సమయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొందరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదని ముందుగానే వాళ్ళు అప్సెట్ అయ్యి వాళ్ళ భాగస్వామిని ఇబ్బంది పెట్టి గొడవలకు కారణం అవుతున్నారు. కాబట్టి కొంత సమయం తీసుకొని ఒకరికొకరు వాళ్ళ అభిప్రాయాన్ని ఇష్టాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది అనేది తగ్గుతుంది. కొంతమంది అయితే వాళ్ళలో ఇష్టాలని వాళ్ళ లోపలే పెట్టేసుకుని బయటకు మాత్రం నార్మల్గా ఏది చెప్పకుండా ఉంటారు. ఇది ఇంకాస్త ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. మొదట్లో ఇలా సర్దుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ సంవత్సరాలు ముందుకు వెళ్ళే కొద్ది వాళ్ళలో వాళ్ళు ఇలా ఇష్టం లేకపోయినా అభిప్రాయాన్ని తెలియజేయకుండా సర్దుకుపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాలని ఒకరికొకరు తెలియజేసుకోవడం చాలా అవసరం. అలాగే కుటుంబ పరిస్థితులను, ఫైనాన్షియల్గా ప్రతి ఒక్క పరిస్థితులను ఇద్దరు అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని చర్చించుకుని ముందుకు వెళ్ళటం కూడా చాలా అవసరం. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ముందుకు వెళ్తే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. హెల్దీ రిలేషన్షిప్ అనేది వాళ్ళ మధ్య ఉంటుంది. ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా హ్యాపీ రిలేషన్షిప్ అనేది వాళ్ళ మధ్య ఉంటుంది. అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమస్యని క్లియర్గా అర్థం చేసుకుని సరైన సలహా ఇవ్వగలిగిన వ్యక్తులతో మాత్రమే చర్చించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సమస్య గురించి వెంటనే చర్చకు దిగకుండా దాని వైపులా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. దీనివలన హెల్దీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.